ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమ్ములో మీకు తెలియచేస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం చదివితే గనక, సత్యమందు నేను మిమ్మలను ప్రతిష్ఠించుచున్నాను, ఆయన వాక్యమే సత్యము అంటున్నాడు. అంటే దేవుడు సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలు సత్యవంతులు కావాలని ఆయన తన సత్యమందు తను నమ్ముకున్నటువంటి మనల్ని ఏం చేశాడంటే సత్యమందు ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి అటువంటి యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడని విశ్వసించి యేసుక్రీస్తు కొరకు జీవించవచ్చు, యేసుక్రీస్తు కోసం బ్రతుకుతూ యేసుక్రీస్తు యొక్క సత్యమును అనుసరిస్తూ సత్యమునకు పిల్లలుగా, సత్యమునకు సాక్షిగా, సత్యమునకు జీవమును అనుగ్రహించేవారుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడి నిన్ను కూడా సత్యమందు ఏం చేసినట్టయితే ప్రతిష్ఠ చేసినట్టు. మనము సత్యమందు ఏం చేయబడ్డామంటే ప్రతిష్ఠ చేయబడి ఉన్నామని ఎరిగి నడుచుకో. దేవుడి నిన్ను దీవించునుగాక. ఆమేన్.